రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. ఈ నెల 22వ తారీఖున రాష్ట్రంలోని పిల్లలు చదువుకుంటున్నటువంటి పిల్లలు 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్క పిల్లాడికి 13,000 రూపాయలు జమ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. 2024 ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునేటువంటి వాళ్ళు అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారైనటువంటి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తూ ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లుల యొక్క ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చేతులు జోడించి నమస్కరిస్తూ సవినయంగా విన్నపం చేస్తూ ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సమయంలో తల్లికి వందనం అమ్మ ఒడి పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఒడి పథకం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించి నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకు అండగా నిలబడతాము, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తూ కేవలం చదువుకునేటువంటి పిల్లలు 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా, 2 ఉన్నా కేవలం ఒక్కరికి మాత్రమే అమ్మ ఒడి పథకం వర్తింపజేసి మిగతా పిల్లలకు అందరికీ అమ్మ ఒడి పథకం వర్తింపజేయకుండా 2019 ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని పక్కన పెట్టి ఇటు పిల్లలను అటు పిల్లల సంరక్షకులైనటువంటి తల్లులను మోసగించినటువంటి పరిస్థితిని కూడా రాష్ట్ర ప్రజలు గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉండిందో ఆ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించినటువంటి వార్డు వాలంటీర్లు, అదేవిధంగా గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు లేదా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ఒక కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తులను మ్యాపింగ్ చేసేటువంటి సమయంలో కొన్ని పొరపాట్లు చేయడం జరిగింది. ఆ విధంగా ఆ వైసీపీ ప్రభుత్వం తన అమ్మ ఒడి పథకానికి వీలైనంత వరకు ఎక్కువ మందిని అనర్హులుగా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇల్లు విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి మీకు అమ్మ ఒడి వర్తించదు, మీకు ఇంట్లో 2 కరెంటు మీటర్లు ఉన్నాయి కాబట్టి మీకు అమ్మ ఒడి వర్తించదు, అదేవిధంగా మీ ఇంట్లో 4 కుటుంబాలు ఉంటే ఒక కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు, అందుకు మీకు అమ్మ ఒడి వర్తించదు, అదేవిధంగా మీ ఇంట్లో 4 కుటుంబాలు ఉంటే అందులో ఒకరికి ప్రభుత్వ పెన్షన్ వస్తూ ఉంది, ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రిటైర్ అవ్వడం వల్ల ఆ విధంగా ప్రభుత్వ పెన్షన్ వస్తూ ఉంది, అందువల్ల మీకు పెన్షన్ అమ్మ ఒడి వర్తించదు అని చెప్పేసి అనేకమైనటువంటి కారణాలతో చాలామందిని ఆ రోజు అమ్మ ఒడి పథకానికి అనర్హులం చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కేవలం 40 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే అమ్మ ఒడి పథకం వర్తింపజేయడం జరిగింది. కానీ 2024 ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథైనటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువగలం పాదయాత్ర సమయంలో మా యువనేత నారా లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి
ఈరోజు ఎంతమంది కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం వర్తింపజేస్తూ ఈరోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం 40 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి పథకం వర్తింపజేస్తే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అదేవిధంగా మా యువనేత నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో 67,47,190 మంది విద్యార్థులకు, అదేవిధంగా 42,70,802 తల్లుల ఖాతాలలో 10,120 కోట్ల రూపాయలు ఈరోజు తల్లికి వందనం పథకం కింద తల్లులకు అందించడం జరిగింది. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము, బాధ్యత అందరిపైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ సిబ్బంది అయితేనేమి, అదేవిధంగా మున్సిపల్ శాఖలో శానిటేషన్ సిబ్బందిగా పనిచేసేటువంటి చిరు ఉద్యోగులు అయితేనేమి, వారికి కూడా వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం వర్తింపజేయలేదు. కానీ ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథైనటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అటు అంగన్వాడీ సిబ్బంది అయితేనేమి, అదేవిధంగా మున్సిపల్ శాఖలో చిరు ఉద్యోగులుగా శానిటేషన్ సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి అయితేనేమి ఈరోజు తల్లికి వందనం పథకం వర్తింపజేసి ఈరోజు వారికి అండగా నిలిచినటువంటి విషయాన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితేనేమి, సాక్షి టీవీ అయితేనేమి, అదేవిధంగా సాక్షి పత్రిక అయితేనేమి ఈరోజు ఇంతమందికి తల్లులకు, ఇంతమంది విద్యార్థులకు ఈరోజు తల్లికి వందనం పథకం వర్తించకుండా చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇంతమంది తల్లులకు, ఇంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం ఇవ్వకుండా మోసగించారు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, తప్పుడు కథనాలను ప్రచురిస్తూ ఉన్నారు. దయచేసి వీటిని నమ్మొద్దండి. ఈరోజు మీకు తల్లికి వందనం పథకం, ఎవరికైతే తల్లికి వందనం పథకం లభించలేదో ఆ విధంగా లభించకపోవడానికి గత వైసీపీ ప్రభుత్వ హాయంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేసినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్లు హౌస్ మ్యాపింగ్ సందర్భంగా చేసినటువంటి పొరపాట్లు, అవకతవకల వల్లనే ఈరోజు మీరు తల్లికి వందనం పథకం లభించకుండా పోయింది. అదేవిధంగా మీకు ఏవైనా సమస్యలు ఉంటే మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జీలు ఉన్నారు, అదేవిధంగా గౌరవ ఎంపీ గారు ఉన్నారు, అదేవిధంగా దిగువ శ్రేణి కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. మీకు ఏదైనా సమస్య వస్తే తల్లికి వందనం సంబంధించినటువంటి పథకం ద్వారా ఏదైనా సమస్య వస్తే మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ మంత్రులను, మా తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి కార్యకర్తలను, మండల స్థాయి కార్యకర్తలను, నాయకులను సంప్రదించి సచివాలయానికి మా నాయకుల ద్వారా వెళ్ళి మీ సమస్యలను పరిష్కరించుకొని మీకు తిరిగి తల్లికి వందనం పథకం వర్తింపజేసే విధంగా చేసేటువంటి బాధ్యత మేము మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తూ మీకు అందరికీ కూడా విన్నపం చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, సాక్షి టీవీ కానీ, సాక్షిగా పత్రిక కానీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దండి. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా, హౌస్ మ్యాపింగ్ ద్వారా చేసినటువంటి పొరపాట్ల ద్వారానే ఈరోజు మీకు తల్లికి వందనం పథకం వర్తించలేదు అనేటువంటి విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాము. మరొకసారి మీరు తెలుగుదేశం పార్టీ శ్రేణులను, నాయకులను సంప్రదించినట్టయితే అందుకున్నటువంటి అడ్డంకులను తొలగించి తిరిగి మీకు తల్లికి వందనం పథకం వర్తింపజేసే విధంగా మా వంతుగా సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాము. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి పార్టీల ఐక్యత.